గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ వ్లాగ్స్. ఈరోజు మనం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేద్దామా. చూసేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితే. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి, పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. ఇలా హెల్దీగా టేస్టీగా సున్నుండలు చేసి పెట్టండి. 20 minutes టైం కేటాయిస్తే సరిపోతుంది. చాలా సింపుల్ గా చేసేయచ్చు. స్టవ్ మీద కడాయి తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు మినపగుండ్లను యాడ్ చేసుకోండి. ఈ మినపగుండ్లని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి దూరగా వేయించుకోవాలి. ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి చల్లారిన తర్వాత. మరి మెత్తగా పిండిలాగా కాకుండా కొద్దిగా బరకగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మినపప్పు అయితే ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఒక 30 సెకండ్ల పాటు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది పిండంతా కూడా. స్వీట్ ఎక్కువగా తినని వాళ్ళైతే బెల్లం కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇలా అంతా కూడా ఒక బేసన్ లోకి వేసుకున్న తర్వాత కావాల్సినంత నెయ్యిని వేసుకోవాలి. నెయ్యికి కొలతంటూ ఏమీ లేదండి. సున్నుండలు చేయడానికి వీలైనంత నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇలా నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టించి మీకు కావాల్సిన సైజ్ లో సున్నుండలు చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి డెఫినెట్ గా అందరూ ట్రై చేయండి. ఇంకా మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ వచ్చిన రెసిపీని మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.